రాజు బలవంతుడైతే సమర్థుడైతే శత్రువులంతా ఏకమవుతారట. చాణక్యుడు చెప్పిన రాజనీతి ఇది. నీతి రీతి లేని చంద్రబాబు గుంపును వెనకేసుకుని ఎన్నికల యుద్ధానికి వస్తానంటున్నాడు. ఆల్రెడీ పవన్తో పొత్తు పెట్టుకున్నాడు. ఆయన గారేమో రేపో మాపో బీజేపీ మాతోనే కలిసొస్తుందని స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. అందరం కలిసి జాకీలు పెట్టి టీడీపీని పైకు లేపుతామంటున్నాడు. ఇటు చూస్తే చంద్రబాబు తెలంగాణలో కాంగ్రెస్కి రహస్య స్నేహితుడిగా మెలుగుతున్నాడు. నిన్న డీకే శివకుమార్తో బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఏకాంత చర్చలు జరిపాడు. అసలేంటి చంద్రబాబు రాజకీయం అన్న ప్రశ్నకు వినిపిస్తున్న సమాధానం ఏంటో తెలుసా? ఎవరో రావాలి, జాకీలు తేవాలి, టీడీపీని పైకి లేపాలి. ఆల్రెడీ పవన్ వచ్చేశాడు, జాకీలు తెచ్చేశాడు. ఇక బీజేపీ లేదా కాంగ్రెస్లలో ఎవరో ఒకరు రావాలి, జాకీలు తేవాలి. అందుకే మోడీకి జై కొట్టు, కాంగ్రెస్కు కన్నుగీటు అనే సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నాడు చంద్రబాబు. అసలు కన్నింగ్ బాబుతో ఎందుకంత కన్ఫ్యూజన్ నెలకొంది? సింపుల్గా ఓ ప్రశ్న అడగనా? బాబు కాంగ్రెస్కు కన్నుగిడితే బాబునే నమ్ముకున్న కళ్యాణ్ బాబు పరిస్థితి ఏంటి? ఇంతకీ డీకేతో బాబు సీక్రెట్ మంతనాల వెనుక మర్మమేంటి? వచ్చే ఎన్నికల్లో గుంపును వెంటేసుకుని రానున్నాడా? పవన్తో పెద్ద ప్రయోజనం లేదని గ్రహించాడా? దింపుడు కళ్ళ మాసలతోనే హస్తానికి షేక్ హ్యాండ్ ఇచ్చాడా? పొత్తులో ఉండాలా పోవాలా చాయిస్ పవన్కి వదిలేశాడా? నారా కూరలో కరివేపాకు లాంటి కళ్యాణ్ దారి ఎటు? అసలు 74 ఏళ్ల బాబును ఆయన చేతిలో ఉన్న టీడీపీని పైకి లేపడానికి ఎవరో ఒకరు రావాల్సిందేనా? జాకీలు తేవాల్సిందేనా అంటే ఈ 10 పాయింట్స్ అవుననే సమాధానం ఇస్తున్నాయి. పాయింట్ నెంబర్ 1, యువగళంలో బలం లేదని తేలిపోయింది. అందుకే ఎవరో రావాలి, జాకీలు తేవాలి, బాబును పైకి లేపాలి. పాయింట్ నెంబర్ 2, పవన్ గ్రాఫ్ క్రమంగా పడిపోతోందని తేలిపోయింది. అందుకే ఎవరో రావాలి, జాకీలు తేవాలి, బాబును పైకి లేపాలి. పాయింట్ నెంబర్ 3, ప్రశాంత్ కిషోర్తో పని కాదని తేలిపోయింది. అందుకే ఎవరో రావాలి, జాకీలు తేవాలి, బాబును పైకి లేపాలి. పాయింట్ నెంబర్ 4, కాపీ గ్యారంటీలు గ్యారంటీ ఇవ్వవని తేలిపోయింది. అందుకే ఎవరో రావాలి, జాకీలు తేవాలి, బాబును పైకి లేపాలి. పాయింట్ నెంబర్ 5, సింగిల్గా వెళితే సింగిల్ డిజిట్కే పరిమితమని తేలిపోయింది. అందుకే ఎవరో రావాలి, జాకీలు తేవాలి, బాబును పైకి లేపాలి. పాయింట్ నెంబర్ 6, జైలు సింపతి వర్కౌట్ కాదని తేలిపోయింది. అందుకే ఎవరో రావాలి, జాకీలు తేవాలి, బాబును పైకి లేపాలి. పాయింట్ నెంబర్ 7, శవ రాజకీయాలతో లాభం లేదని తేలిపోయింది. అందుకే ఎవరో రావాలి, జాకీలు తేవాలి, బాబును పైకి లేపాలి. పాయింట్ నెంబర్ 8, అల్లర్లు సృష్టిస్తే ఓట్లు రాలవని తేలిపోయింది. అందుకే ఎవరో రావాలి, జాకీలు తేవాలి, బాబును పైకి లేపాలి. పాయింట్ నెంబర్ 9, ఎల్లో మీడియా ఫేక్ ప్రచారం కాపాడలేదని తేలిపోయింది. అందుకే ఎవరో రావాలి, జాకీలు తేవాలి, బాబును పైకి లేపాలి. పాయింట్ నెంబర్ 10, కుప్పంలో కూడా గెలవలేడని తేలిపోయింది. అందుకే ఎవరో రావాలి, జాకీలు తేవాలి, బాబును పైకి లేపాలి.